తెలుగు పిల్ల శోభిత ధూళిపాల ఫుల్ జోర్లో ఉంది. నెట్టింట్లో హాట్ ఫోటోలతో ఎప్పుడు లైమ్ లైట్లో ఉండే శోభిత ఇప్పుడు హాలీవుడ్ ఎంట్రీ షురూ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. బ్యూటీ పుట్టింది తెలుగు గడ్డపైనే అయినా ముందుగా బాలీవుడ్ నుంచే సినీ పరిశ్రమకు అడుగుపెట్టింది. పలు భాషల్లో నటిస్తూ తన సత్తా చూపిస్తోంది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంటోంది. ఈ తెనాలి బ్యూటీ రామన్ రాఘవ 2.0 సినిమాతో 2016లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. పలు హిందీ సినిమాలతో అక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. 2018లో గూఢాచారి మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్పై థ్రిల్లర్ గూఢాచారిలో అవకాశం రావడంతో ఇక్కడ ఆమె లైఫ్ ఒక్కసారిగా కొత్త టర్నింగ్ తీసుకుంది. తొలి విజయంతోనే పాపులారిటీ సంపాదించింది. మలయాళం, తమిళ చిత్రంలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ రకంగా శోభిత పాన్ ఇండియాలో ఓ వైబ్రేషన్గా కనిపించింది. ఏ భాషని ప్రత్యేకంగా టార్గెట్ చేయకుండా అన్ని భాషలు నావే అంటూ అన్ని పరిశ్రమల్లోనూ తనదైన ముద్ర వేసింది. మేజర్ విజయంతో ఇండియా అంతటా మరోసారి పాపులర్ అయింది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వంలో సైతం నటించి తన సత్తా చాటింది శోభిత. ఓ నటిగా తన జర్నీ పాన్ ఇండియా రేంజ్లో షార్ట్ టైంలో ఎదిగింది. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్లోనూ ఆస్కార్ విజేత చిత్రంలోనూ నటిస్తూ సందడి చేస్తుంది. జోర్డాన్ పీలే నేతృత్వంలోని యూనివర్సల్ పిక్చర్స్ ప్రొడక్షన్పై తెరకెక్కుతున్న మంకీ మ్యాన్తో అరంగేట్రం చేస్తుంది. ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ని దేవ్ పటేల్ తెరకెక్కిస్తున్నాడు. ఆయనే లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన మంకీ మ్యాన్ ట్రైలర్కి వరల్డ్ వైడ్ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో శోభిత రిలీజ్కి ముందే వరల్డ్ అంతటా ఫేమస్ అయిపోతుంది. ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ప్రస్తుతం శోభిత 2-3 చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. అదిరిపోయే ఫోటోలతో మత్తెక్కించే గ్లామర్ షోతో నెట్టింట అభిమానులకు కనువిందు చేస్తోంది.